వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎరుకుల కులస్తుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసర్ కుమార్ రాజా పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఎరుకుల కులస్తులపై దాడులు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసర్ కుమార్ రాజా అన్నారు. శనివారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాకినాడ రూరల్ మండలం కోవూరు గ్రామంలో నిరుపేద గిరిజన ఎరుకల కులానికి చెందిన కాసులు కాలువ గట్టుపై గుడిసె వేసుకుని 30 సంవత్సరాలుగా జీవించడం జరుగుతుందని, అగ్రకుల నాయకులు గుడిసెకు ఎటువంటి అనుమతులు లేవని తొలగించడం జరిగిందని, ఆ స్థలం ఆట స్థలంగా మార్చుకొని నిరుపేద ఎరుకుల వారిపైన దౌర్జన్యంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ రూరల్ మహాలక్ష్మి నగర్లో రవితేజ కుటుంబం చికెన్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో రూరల్ అయినటువంటి కోవూరులో గత 30 సంవత్సరాల నుంచి ఎరుకుల కులానికి చెందినటువంటి అమలదాసు రాజులైనటువంటి కాసులైనటువంటి వారు 30 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఊర్లో కొంతమంది దుర్మార్గులు కలిసి వాళ్ళ పందుల గుడిచెలను కాల్చేయడం, పందులను చంపేయడం జరిగింది. ఆ తర్వాత అదే కోవూరులో ఇరిగేషన్ కాలువ పక్కన పందులు గుడిసెలు వేసుకొని అక్కడే కాపలా కాసుకుంటూ ఎక్కడ కూడా వెళ్ళకుండా అక్కడే కనిపెట్టుకుంటా ఉంటే ఇటీవల మరి స్థానిక శాసనసభ్యుడైనటువంటి పంతం నానాజీ మరి అక్కడ కావాల్సుకొని కుర్రవాళ్ళని పంపించి ఈడ మీరు ఆట ఆడుకోండి, ఎవరైనా వస్తే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఆయన ధైర్యంతో మరి అక్కడ ఉన్నటువంటి కొవ్వూరు ఉన్నటువంటి కుర్రవాళ్ళు మా తెగకు సంబంధించినటువంటి పందులకు సంబంధించిన గుడిసెలను పీకేసి దౌర్జన్యంగా చంపేస్తామని బెదిరించడం జరిగింది. దీని మీద గత నెలలో మరి ఇంద్రాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ఏరాబాబుకు చెప్పడం జరిగింది. దీని మీద హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మరి దీని మీద ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మరి దౌర్జన్యంగా చేశారని నేను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. అంటే ఇక్కడ పేద ప్రజలకు కానీ ఎరుకుల ప్రజలకు కానీ ఏమి జరిగినా పోలీసు వారు పట్టించుకోవడం లేదు. దీని మీద డిఎస్పీని కలిశారు, ఎస్పీని కలిశారు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారు కూడా కలిసి వచ్చారని సందర్భం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా కాకినాడ ఉన్నటువంటి జగన్నాథపురం సంబంధించినటువంటి ఇరగాని మరి పీరిగా రవితేజ అటువంటి ఎరుకుల కులం వాళ్ళు ఇంటి పక్కన చికెన్ కొట్టుకుని వాళ్ళ ఇంట్లోనే కొట్టుకుంటా ఉంటే పక్కనటువంటి రౌడీ అటువంటి భాష హను అనే ఇద్దరు ముస్లిం సోదరులు వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టి కులం పేరు పెట్టి దూషించడం జరిగింది. దీని మీద కూడా 11వ తారీఖున ఇంద్రాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నది, ఎక్కడైతే అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చారో వారి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టమని ఇన్వెస్టిగేట్ చేయమన్నది, కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా పెదపూడిలో ఉన్నటువంటి ఒక ఎరుకుల మహిళ పాశమం చేసుకొని జీవిస్తూ ఉంటే ఆమె ఇంట్లో మరి అగ్రకుల చౌదరి గారి ఇంట్లో నేరం పోయిందని చెప్పి ఆమెని చిత్రహింసలు పెట్టి మరి రికార్డు కూడా ఉంది, కులం పేరు తిట్టినట్టుగా. అయ్యా మేము కూడా పోలీస్ స్టేషన్ రాలేము, మా అమ్మాయి ఇట్లా పుష్పవత అయిందని చెప్పినా కూడా అక్కడ ఉంటే అగ్రకులాలు ఏజెంట్ ఉండి పెద్దపూడి పోలీసు వారు వచ్చి ఆ అమ్మాయి రైసరాలు అయిందా లేదని చెక్ చేసుకోలేదు. అంటే మన సమాజం ఎంత దుర్మార్గం ఉన్నదో ఆలోచించాలి. కాబట్టి మరి ఇంద్రపాలెంలో ఎస్ఐ గారు మరి కోవూరు సంబంధించిన కేసుని, అదేవిధంగా జగన్నాథపురం చేసినటువంటి పీరికల రవితేజ అట్రాసిటీ కేసుని, అదేవిధంగా పెద్దపూడి గ్రామంలో ఉన్నటువంటి మరి అక్కడ అట్రాసిటీ కేసుని ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని, అదేవిధంగా మరి గతంలో ఆల్ ఇండియా ఎరుకుల సమితి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి ఎరుకుల ప్రజలకు ఇప్పించడం జరిగింది. కనీసం ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి త్రాగునీరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా ల్యాండ్ లెవలింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆల్ ఇండియా ఎరుకుల పోరాట సమితి కాకినాడ జిల్లాలో మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాము. నా పేరు దాసర్ కుమార్ రాజా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జీవితం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యవేక్షణలో ఈరోజు కాకినాడ రూరల్ పర్యటన జరుగుతున్నది 2 రోజులు పెట్టి. ఈ పర్యటన నోకరాజు అమలదాసు
రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ జరుగుతున్నది. మరి ఈరోజు అగ్రకుల వాళ్ళు ఎరికల కుటుంబాలపై నానా రకంగా హింసించి పోలీస్ స్టేషన్లో మాకు ఎటువంటి న్యాయం లేకుండా కంప్లైంట్లు పెట్టినా సరే ఎటువంటి చర్యలు తీసుకుని దౌర్భాగ్యం అని తెలియపరుస్తున్నాను. అలాగే జీవనోపాధి, మా ప్రధాన జీవనోపాధి వెదురు వేతపై ఉన్న జీవనాన్ని దీక్ష వేసిన గవర్నమెంట్ ఏదో జీవనోపాధి పందులు పెంచుకుని ఊరికి చివరన మేము పందులు వేసుకొని ఒక గూళ్ళు కట్టుకొని దానికి గవర్నమెంట్ అధికారులు మాకు ల్యాండ్ ఇచ్చి బ్రతకమని మాకు చెప్పి అది ఇటుపక్క ఆ జీవులు పంపించకుండా ఆ సంరక్షణలో ఉంటే దాని మీద దాడులు చేసి మాకు ఇచ్చిన ల్యాండ్ను కబ్జా చేసి దాని మీద ఈ క్రికెట్ అట వాలీబాల్ స్టేడియం అట వాడుకొని రాత్రుల పూట వెళ్ళి ఈ పందులు వేసుకున్న బసలపై కాల్చివేత జరుగుతున్నది. మరి నిజమైన మా ఎరుకుల ప్రజలు ఏ రకంగా బతకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అధికార పార్టీ ఈ పాలక పార్టీలు మా ఓట్లు కావాలి కానీ మేము అవసరం లేదని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు ఆడపిల్లలపై చాలా దారుణంగా హింసిస్తున్నారు. అలాగే జీవనోపాధి చిన్నపాటి కొట్టు చికెన్ షాప్ పెట్టుకుంటే ముస్లిం సోదరులు వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి సోదరభావంగా పోయే మనుషులని వాళ్ళు ఒక ఇంటి వాళ్ళని చెప్పేసి ఆడదాన్ని విపరీతంగా జిత్తు పట్టుకొని తంతు బయట లాక్ రావడం జరిగింది. అలాగే కరోనా కూడా చంపేసని బెదిరించడం జరిగింది. ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఈ రోజు దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈరోజు సభాముఖంగా మీకు అందరూ తెలియపరుస్తున్నాను సార్. అదేవిధంగా ఇంకా 2-3 మండలాలు ఉన్నాయి, అక్కడ కూడా ఇటువంటి హింసలే జరుగుతున్నాయి. మరి ఈ దేశం మూలవాసులై ఉండి కూడా మాకు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను సార్.